సమగ్రంగా నేను చెప్పగలుగుతాను. షూర్, తప్పకుండా మీ వాయిస్ మళ్ళీ ఒకసారి ఎందుకంటే ఐల్ కమ్ బ్యాక్ టు యూ నాగార్జున గారు. ఓవరాల్ గా చూస్తున్నాం, ప్రచారాలకు దగ్గరకు వస్తున్నారు, వాళ్ళు డేట్ కూడా అనౌన్స్ చేస్తున్నారు. 23rd of this month జగన్మోహన్ రెడ్డి బయటకు వెళ్తున్నారు, ముఖ్యమంత్రి. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకులు కూడా బయటకు వెళ్తున్నారు. ఇక్కడ కొన్ని అంటే జస్ట్ ఒక అబ్జర్వేషన్ అనుకోవచ్చు, అనలైసిస్ అనుకోవచ్చు. ఎంతవరకు వ్యతిరేక ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది ప్రతిపక్షాల వైపు? ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంకు ఎంతవరకు టీడీపీ వైపు కన్వర్ట్ అవుతుంది? టీడీపీ ఓటు బ్యాంకు ఎంతవరకు జనసేన వైపు లేదా భారతీయ జనతా ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది? ఈ పాయింట్స్ అన్ని ఒక ఎత్తు అయితే కనుక, పొత్తులో భాగంగా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు పోయిండో ప్రతిసారి గెలుపు మాత్రం టచ్ చేసిన విషయమే. పొత్తు లేనప్పుడు ఓటమి పాలు జరిగిన విషయం మనకు తెలుసు. సో ఈసారి పొత్తును ఎట్లా చూడాలి, ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా చూడాలి? శ్రీకాంత్ గారు, మీకు ఐన్యూస్ వీక్షకులకు, చర్చలో పాల్గొంటున్న మిత్రులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు ఎప్పుడూ లేని విధంగా, అంటే జనరల్గా మనందరికీ తెలిసిన రాజకీయం ఏంటంటే ఎన్నికల నోటిఫికేషన్, అంటే షెడ్యూల్ రాగానే కాదు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే అభ్యర్థులను ప్రకటించేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వినూత్నంగా ఏంటంటే ముందు నుంచే కసరత్తు మొదలుపెట్టి ఒక 5-6 నెలల ముందు నుంచే ఇన్ఛార్జీలు మారుస్తూ చేయటం మూలాన ఏంటంటే ఆనవాయితీకి భిన్నంగా ఎప్పుడూ లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆల్మోస్ట్ ఇంకా మనకి నోటిఫికేషన్ రాకముందే అందరినీ ప్రకటించేశారు, ఒక 5 స్థానాలు తప్పితే. అలాగే పొత్తులు కూడా ఒక కొలిక్కి వచ్చేసినాయి. ఎక్కడన్నా నిరసన గళాలు ఉన్నా కానీ ఈ లోపల సద్దుమణిగిపోయింది. జనరల్గా ముందుగా డిక్లేర్ చేయడం వల్ల నుండే అడ్వాంటేజ్ ఏంటంటే డస్ట్ అనేది సెటిల్ అవుతుంది, నెంబర్ 1. అందుకని వాళ్ళ అభ్యర్థులను అందరినీ పెట్టి ఏ పరిస్థితుల్లో వాళ్ళకి ఇవ్వలేకపోయారు. పొత్తు లేదనుకోండి, భారతీయ జనతా పార్టీకి 175 మంది అభ్యర్థులు ఉంటారు, జనసేనకి 175 యాస్పిరెంట్స్ ఉంటారు, తెలుగుదేశానికి ఉంటారు. కానీ అందరూ కలిసి 175 పంచుకోవాల్సి వచ్చేటప్పటికే ప్రాబ్లం వస్తుంది. దాన్ని అంటే ఒక రాజకీయ విశ్లేషకుడుగా చాలా వరకు ఒక 2-3% తప్పితే మిగతా అంతా ప్యాసిఫై చేసినట్టే ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు అన్నది ఏంటంటే, మీరు అన్న పాయింట్, ఓటు ట్రాన్స్ఫర్ ఎంతవరకు జరుగుతుంది, వీళ్ళు నాయకులు ఎంతవరకు పొత్తు పెట్టుకున్నా కూడా గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి ఓటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ పార్టీకి అయితే అక్కడ సీట్ ఇచ్చారో దాన్ని హక్కును చేర్చుకోవడం అనేది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేటువంటిది మనం చూడాల్సింది. అయితే జనసేన తెలుగుదేశం వరకు వచ్చేటప్పటికి ఆ ప్రాబ్లం ఏమి కనిపించట్లేదు. ఎందుకంటే అంతకుముందు వాళ్ళు పంచాయతీ ఎలక్షన్స్ దగ్గర నుంచే ఇండైరెక్ట్గా కొంత వాళ్ళలో అది జరుగుతూ ఉంది. ఇది లేకపోతే మనం పవర్లోకి రాలేమని మైండ్ మేకప్ చేసుకున్నారు. అయితే ఎప్పుడైతే బీజేపీ ఎంటర్ అయిందో మనం చూస్తున్నాం, బీజేపీలో ఒక సెక్షన్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశంతో వెళ్ళటం అనేటువంటిది వాళ్ళకి ఇష్టం లేదు. ఆ నలుగురు అని చెప్తూ ఉన్నారు. సో ఈ నలుగురు అనేటువంటి వాళ్ళకి గనక బీజేపీ టికెట్లు ఎక్కడన్నా ఇస్తే, అది పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ, ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన ఓట్లు ట్రాన్స్ఫర్ అవటం అనేటువంటిది మాత్రం అనుమానాస్పదంగా ఉంటుంది. అది క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు. అది కనుక జరిగింది అంటే పొత్తు ధర్మంలో ఉన్నటువంటి ఆ 4 సీట్లు కూడా పోయేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఓటు ట్రాన్స్ఫర్ మిగతాది ఓవరాల్గా చూస్తే జరిగేటువంటి అవకాశం కనపడుతుంది. ఇక ప్రచార పర్వానికి కనుక తీసుకుంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు చాలా వరకు ప్రజల్లో ఉంటూ వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు ప్రజలకు ఎంత దగ్గరగా ఉన్నారు మనం చూసాం. పాదయాత్రలో ఎంత ఆప్యాయంగా జనం దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ ఆలింగనాలు ఇచ్చేసేసి ముద్దులు పెట్టి తల సవర తీసి చాలా మన మనిషి, మన ఇంట్లో మనిషి, మన జగనన్న అనుకునే ఫీలింగ్ కల్పించారు. కానీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో, సరే ముఖ్యమంత్రిగా కొంత సెక్యూరిటీ థ్రెట్ అనేటువంటిది ఉంటుంది, కానీ ఎప్పుడైతే ప్రజలతో సంబంధం లేకుండా పరదాలు కట్టుకొని వెళ్ళటం, లేకపోతే చెట్లు ఉంటే చెట్లు కొట్టించేసి ఇది చేయటం, చాలా ఒక రకమైన షెల్లోకి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయారు. అది ఎందుకనేటువంటిది ఇప్పటి వరకు జనానికి అర్థం కావట్లేదు. ఇంక్లూడింగ్ మీడియా సమావేశం ముఖ్యమంత్రి అయిన తర్వాత డైరెక్ట్ మీడియాని అడ్రస్ చేసినటువంటి సందర్భం ఒక్కటి కూడా లేదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మళ్ళీ ప్రజల దగ్గరికి బస్సు యాత్ర అని చెప్పేసి బయలుదేరుతున్నారు. ఇప్పుడు ప్రజలతో ఎలా మెలుగుతారు అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి విషయం. గతంలో లాగానే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని హక్కుని చేర్చుకొని మాట్లాడతారా, లేకపోతే సిద్ధం సభల్లాగానే ఒక ర్యాంప్ వాక్ లాగా చేసేసి చేతులు ఊపేసి వెళ్ళిపోతారా అనేటువంటిది చూడాలి. ఎందుకంటే ప్రజలు ఆయన పట్ల ఆకర్షితులైనటువంటి కారణమే పాదయాత్రలో ఆయన చేసినటువంటి బిహేవియర్. అవ్వ తాత నేను మీ మామయ్యని ఇలాంటి సెంటిమెంట్ ఇది వాడటం మూలానే చాలా మనవాడు అనేది దగ్గర అయ్యారు వాళ్ళు.
ఇది చూసిన తర్వాత మళ్ళీ ఆయన ఎలా ప్రవర్తిస్తాడు ఈ ప్రచారంలో, ఎందుకంటే హార్డ్లీ 50 days ఉంది. ఎగ్జాక్ట్లీ 50 daysలో దగ్గర దగ్గర మనకున్నటువంటి అన్ని జిల్లాలు వ్యతిరేకతను బొడగొట్టాల్సిన అవసరం మళ్ళీ ఎక్కువ. చేయాల్సినటువంటిది ఉంది. అసమ్మతి గళాలు ఉన్నాయి. కొంతమంది బలవంతంగా ఇప్పుడు కొంతమందిని ఇక్కడ నుంచి అక్కడికి మార్చి ఎమ్మెల్యేలు ఎంపీలు చేయటం ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు మనస్ఫూర్తిగా ఎంతవరకు చేస్తారు, క్యాడర్ని ఎంతవరకు సమాయత్తం చేస్తారు అనేటువంటిది చూడాలి. అయితే వైసీపీకి ఉన్నటువంటి ఒక వీక్నెస్ ఏంటంటే వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత ఎవరైతే స్థానికంగా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, వీళ్ళకి ప్రజలతోటి ఏ రకమైన ఇది లేకుండా పోయింది. ఏదున్న పథకాలు డైరెక్ట్గా వాలంటీర్స్ ద్వారా వస్తున్నాయి, పనులు కావాలంటే వాళ్ళ ద్వారా అవుతున్నప్పుడు ఏంటంటే వీళ్ళు ఉత్సవ విగ్రహాల్లాగా మిగిలిపోయాము అనేటువంటి అసంతృప్తి మాత్రం వాళ్ళల్లో ఉంది. వాళ్ళని మరి ఎలా ప్యాసిఫై చేసి వాళ్ళని కార్యోన్ముఖులను చేసి ఈ రణరంగంలో వాళ్ళని దింపుతారనే దాని మీదే వైఎస్ఆర్సీపీ యొక్క ఇది ఆధారపడి ఉందండి. కామన్ నాగేశ్వరరావు గారు సార్ కామన్ నాగేశ్వరరావు గారు